తెల్ల మందారం చెట్టుకి చెట్టు చూసిన పింక్ మందారం పోసింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే 3 ప్రూనింగ్లు 6 కట్టింగ్స్ లాగా ఉందన్నమాట నా జర్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా వెదర్ అయితే చేంజ్ అయింది, రైన్స్ అయితే బాగా వస్తున్నాయి కదా. సో వర్షాకాలంలో కట్టింగ్స్ అవి పెట్టుకుంటే కూడా చాలా బాగా మనకి స్ప్రౌటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం గార్డెన్ని ఎక్స్పాండ్ చేసుకునే ఛాన్స్ ఈ టైం అనమాట. సో గార్డెన్ ఎక్స్పాండింగ్ టైం అండ్ ఇంకోటి ఏంటంటే న్యూగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కొత్తగా ఇల్లు కట్టుకుని గార్డెన్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా, సో ఈ టైం అయితే బెస్ట్ టైం అనమాట. మనం నర్సరీస్లో చూసినా కానీ చాలా కొత్త కొత్త రకాల న్యూ మొక్కలు ఈ టైంలో అయితే అన్ని రకాలు దొరుకుతాయి. సక్యులెంట్ దగ్గర నుంచి మనకి పెరెనియల్స్ వరకు అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఈ టైంలో మనకి అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చి మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం విత్తనాల ద్వారా మనం స్ప్రౌట్ చేయాలనుకున్నా కానీ ఈ టైం బెస్ట్ టైం అనమాట. సో గ్రీన్ నెట్స్ అవి కూడా అన్నీ తీసేసాను అనమాట నేను. గ్రీన్ నెట్ ఉంటే ఎందుకంటే మనకి అందులోంచి ఫ్రెష్ ఎయిర్ తగలదు, వెదరు అట్లా బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట, గాలి అది రాకుండా. సో దాని గురించి గ్రీన్ నెట్స్ అవి తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత చాలా మంచి వెలుగుగా ఉంది. చాలా అసలు 2-3 వర్షాలు అంటే 2-3 సార్లు బాగా గట్టి పడింది అనమాట. ఆ వర్షానికి ఎంత క్లీన్గా నీట్గా అయిపోయినాయి మొక్కలన్నీ కూడా. మామూలుగా మనం నీళ్ళు పైన పైన చిలకరించిన దానికి వర్షం పడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బొగన్వేలి అయితే ఈ పక్క నుంచి అయితే గ్రీన్ నెట్ కట్టినప్పుడు యువతల పక్క నుంచి అయితే కట్ చేశాను, బట్ ఈ పక్క నుంచి ఇంకా కట్ చేయలేదు. ఇదంతా నిచ్చినంత పెట్టుకున్నాను, కట్ చేయాలి ఒకసారి. అండ్ ఇది కూడా ఈ బొగన్వేలియా కూడా కటింగ్ అది చేయాలి, ప్రూనింగ్ చేయాలి, చేస్తాను. గ్రీన్ నెట్ తీసేసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఏం చేస్తున్నావు? వెళ్తున్నా? Hi, Ami. హాయ్ బేబీ. Yang Jejo. ఏం చేయట్లేదు? Yang Surya. Ama. అదలే. మనకి ఏదైనా ప్యాషన్ ఉన్నప్పుడు ఆ ప్యాషన్ని చాలా డెడికేటెడ్గా చేసుకోవాలి. అయితే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, బట్ ఏదో అందరూ పెట్టుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు కదా అనేసి ఊరికే నర్సరీ నుంచి తెచ్చుకొచ్చేసిన మొక్కలన్నింటినీ ఇంటి దగ్గర అట్లా గార్డెన్లో డంప్ చేసేయడం కాకుండా, నాకు నచ్చినట్లుగా కొద్ది కొద్దిగా ఆలోచించుకుంటూ, అంటే మనకి ఇది ఇక్కడ పెడితే కనుక ఈ వెదర్కి, మన రాజస్థాన్లో వెదర్కి సర్వైవ్ అవుతుందా లేదా, అండ్ ఇంకొకటి ఇక్కడ పెట్టుకుంటే పలానా చోట్లో ఇది ఎండకి సెట్ అవుతుందా లేదా, ఈ మొక్క ఇక్కడ సెట్ అవుతుందా లేదా, ఇట్లాంటి అన్నీ కూడా ఆలోచించుకుని నేను గార్డెన్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఈ మధ్యకాలంలో చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి మొక్కలన్నీ కూడా నర్సరీస్లో. అంటే ఒక జీజీ ప్లాంట్ మీడియం చిన్న పాట్ దగ్గర నుంచి పెద్ద పాట్ వరకు తీసుకోవాలంటే కనుక 250 దగ్గర నుంచి 450, 600, 800 అట్లా ఉంటున్నాయి అన్నమాట. చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం మొక్కలు తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఎలా మెయింటైన్ చేయాలని అన్న దాని గురించల్లా నేను నా వీడియోస్లో టిప్స్ అవి షేర్ చేస్తూ ఉన్నాను. సో ఫాలో అయితే కనుక మీకు మంచి మంచి గైడెన్స్ వస్తుందన్నమాట. సో గార్డెనింగ్ కూడా చాలా మట్టుకు అంతా కూడా ఇంట్లో గార్డెనింగ్ రిలేటెడ్ ఏ పని ఉన్నా కానీ నేనే చేసుకుంటాను. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మాత్రం బయట వాళ్ళతో చేపిస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఈరోజు మంచి టేస్టీ చట్నీ చేశాను. మీరందరికీ తెలిసిందే బీరకాయ పచ్చడి అనమాట. బీరకాయలు ఎక్కువ తీసుకొచ్చానమాట. సో దాని గురించి ఓ పక్క నుంచి ఎంతసేపు బీరకాయ కూర తినాలన్నా ఈ టైంలో ఇక్కడ కూరగాయలు కూడా చాలా సెలెక్టివ్గా దొరుకుతాయి అనమాట. ఈ సీజన్లో ఇవే ఉంటాయి, ఈ సీజన్లో ఇవే ఉంటాయి అన్నట్టు ఉంటాయి అనమాట. ఈ వేసవకాలం అన్నాళ్ళునేమో బీరకాయలు, ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా బీరకాయలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వేరే రకాలన్నా దొరకాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సో బీరకాయలు ఉన్నాయి కదా అనేసి నేను ఏం చేశానంటే చట్నీ చేద్దాం, కొంచెం మనకి రోటి పచ్చళ్ళు అవి కూడా మనకి రొటీన్లో అలవాటుగా చేసుకుంటాం కదా. సో బీరకాయ చట్నీ నేను ఇట్లా చేస్తూ ఉంటాను. ముందు పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, బీరకాయ ముక్కలు
బాగా మగ్గబెట్టేయాలన్నమాట. మూత పెట్టి మగ్గబెడితే కనుక ఇటు మగ్గిపోతాయి అండ్ ఫ్రై కూడా అయిపోతాయి. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు నేను ఇందాక పోపు దినుసులు అన్నీ పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఇంక మిగతావన్నీ కూడా వేసేసి పక్కన ఫ్రై చేసేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏమో వెల్లుల్లిపాయ, నా దగ్గర చింతపండు క్యూబ్స్ ఉన్నాయి కదా, అది 2 వేసేసాను. కొంచెం జీలకర్ర చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని ఆడేసుకుంటాం. తర్వాత తాలింపుకి మామూలుగా మనం పోపు దినుసులు ఎలా తీసుకుంటాం అలాగే జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు. నేను ఆవాల నూనెతో తాలింపు వేస్తాను, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా కచ్చపచ్చ దంచుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, పరాటాలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. నేను పప్పు కానీ లేకపోతే సాంబారు, రసం, చట్నీలు ఇట్లాంటివన్నీ, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు లాంటివన్నీ కూడా ఆవాల నూనెతో తాలింపు వేసుకుంటానమాట. ఇక్కడ వాళ్ళు కచ్చిగని, ఆవ నూనెని కచ్చిగని అంటారనమాట. అయితే కచ్చిగని మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం దాన్ని స్మోక్ వచ్చేలాగా కాచిన తర్వాత చల్లార్చుకుని తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. లేదంటే దాని పచ్చిదనం, ఘాటుదనం ఉండిపోతుందన్నమాట. సో ఇలా కనుక మనం ఆవ నూనె వాడితే కనుక చాలా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కొన్ని రోజులుగా ఈ గార్డెన్ అంతా సెట్టింగ్ చేస్తూ ఉన్నాను కదా, సో మధ్య మధ్య మీకు క్లిప్పింగ్స్ పెడుతూనే ఉన్నాను. సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. అంటే అంతా సెట్ చేసి మొత్తం అంతా కూడా క్వాడ్స్, ఆ స్టాండ్స్ని కూడా క్లీన్ చేసిన తర్వాత, కుండీలన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఈ లుక్ వచ్చిందనమాట. ఈ పక్కన ఒక గ్రానైట్ స్లాబ్ని ఊరికే ఇట్లా నిలబెట్టి దాని మీద ఈ బ్లూ పాట్స్ అన్నీ కూడా పెట్టాను. అండ్ ఈ గోడ మీద సెరామిక్ పాట్స్ కొత్తవి తెచ్చాను అన్నాను కదా, ఈ ఒక 6 పాట్స్ తీసుకొచ్చాను అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ రీప్లాంట్ చేశాను అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్నే, నేను కొత్తగా తీసుకొచ్చింది ఏది లేదు, ప్లాంట్స్ను ఉన్న వాటినే అడ్జస్ట్ చేశాను అనమాట. కటింగ్స్ అవి తీసి మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు. అండ్ ఇక్కడ నేను ఈ బోన్సాయి బ్రైడెడ్ చేస్తున్నాను కదా ఫైకస్ని. సో అది ఏమైందంటే కింద నుంచి మనకి చిన్న చిన్న స్ప్రౌటింగ్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వానాకాలం మనం కట్టింగ్స్ పెట్టినా కూడా చాలా అందంగా వచ్చేస్తాయి, తొందరగా కూడా వస్తాయన్నమాట ఫైకస్. చాలా ఈజీ గ్రోయింగ్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే కనుక వీటిని సమ్మర్లో మాత్రం డైరెక్ట్ ఎండలో పెట్టుకుంటే కనుక టిప్స్ కొంచెం డ్రైగా అయిపోయి ఎండిపోయినట్టు, మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం ఎక్కడైనా చెట్ల కింద, పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు పెడితే కనుక ఆ ఆకులు అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇలా కింద నుంచి స్ప్రౌటింగ్స్ వచ్చేసి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తున్నాయి కదా, అంటే కొమ్మలు సైడ్ నుంచి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి యాక్చువల్లీ గుబురుగా ఎదిగే చెట్లు, బట్ వీటిని మనం బ్రైడ్ చేసి అల్లాం కదా. సో అల్లినప్పుడు ఆ అల్లిక కనపడాలి అన్నప్పుడు మనం సైడ్ వచ్చే చిన్న చిన్న కొమ్మలన్నిటినీ కూడా తీసేస్తూ ఉండాలి. సో మనం ఈ బ్రైడ్ని పెంచుకుంటూ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకెళ్ళచ్చు. లేదంటే మనకి ఎంత హైట్ అవసరం అక్కడ వరకే ఉంచుకుని మిగతాదంతా చక్కగా ప్రూనింగ్, కట్టింగ్ లాంటివి చేస్తూ ఉంటే కనుక కింద నుంచి ఏమో బ్రైడెడ్ ఉండి పైన మాత్రం గుబురుగా చక్కగా ఆకులతో పాటు నిండుగా ఉంటుందన్నమాట. మిగతా కటింగ్స్ తీసిన తర్వాత ఆ కటింగ్స్ ఒకవేళ పనికొస్తాయి అని అనిపించిన వల్ల కూడా ఇంకొక ఖాళీ పాట్లు గుచ్చేస్తూ ఉన్నాను. మనకి ఈ వర్షాకాలం అన్ని రోజులు మనం ఏ కటింగ్స్ కావాలంటే ఆ కటింగ్స్ పెట్టుకుంటాం కదా, సో అది వచ్చే ఛాన్స్ ఉంది కదా అనేసి. ఇదనమాట నేను ఈ బుద్ధుడు వెనకాల నేను సొంతంగా చేసిన బ్రైడెడ్ ఫైకస్ బోన్సాయి వెరైటీ అనమాట. సో నాకు ఇది చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బయట చాలా కాస్ట్లీగా దొరుకుతుంది, దగ్గర 6,000 దగ్గర నుంచి 12,000 వరకు ఉంటుంది ఇది. సో ఏంటంటే మనం తీసుకున్న ప్లాంట్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో అంటే నేను తక్కువే తీసుకున్నాను, బట్ బయట నర్సరీస్లో 3, 4 ఇట్లా బ్రైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ టైంలో మనం మనీ ప్లాంట్ పిచ్చగా గ్రోత్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మొదలు మళ్ళీ వింటర్ సీజన్ వచ్చే వరకు కూడా మనీ ప్లాంట్ గ్రోయింగ్ చాలా బాగుంటుందన్నమాట. మనం నీళ్ళల్లో పెట్టుకోవచ్చు, బాటిల్స్లో, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ కట్టింగ్స్ పెట్టుకోవచ్చు. నేను 4-5 రకాలుగా నేను కట్టింగ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను నేను. మనీ ప్లాంట్ ఇలా స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. లేత ఆకు చివర
తెల్ల తెల్లగా స్ప్రౌట్స్ కింద రూట్స్ వస్తాయన్నమాట. అక్కడ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ముదురు ఆకుల దగ్గర మనం ఆకుకి స్లాంట్గా నాడు మధ్యలో కట్ చేసేసి మనం ఆకులు ఇలా గుత్తుగా కట్టేసి మనీ ప్లాంట్ గ్రో చేసుకోవచ్చు, ప్రొపగేట్ చేసుకోవచ్చు. లేదంటే ఊరికే స్టెమ్ ఇలా కట్ చేసేసి రెండు నాడుల వరకు కట్ చేసేసిన తర్వాత పాట్లో ఇలా పిచ్చిగా పడేసేసి దాని మీద మట్టి జల్లేసినా సరే వచ్చేస్తాయి. ఈ టైంలో మనీ ప్లాంట్ని పిచ్చగా గ్రో చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. సో నేను ఆల్రెడీ పాట్స్లో అప్పటికి ఇంకా వర్షం పడలేదు. సో పాట్స్లో కట్ చేసి పెట్టాను కదా, అవి అంత బాగా సక్సెస్ అయితే అవ్వలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ కొంచెం రూట్స్ ఉన్నవి అయితే కనుక బాగానే వచ్చినాయి. బట్ రూట్స్ లేనివి ఓన్లీ కట్టింగ్స్ పెట్టిన మనీ ప్లాంట్లు అయితే అంత పెద్దగా రాలేదు. సో వాటన్నిటినీ కూడా తీసేసి మళ్ళీ ఇలా కట్టింగ్స్ పెట్టిన వాటిని రూట్స్ వస్తాయి కదా, వీటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటిల్లో షిఫ్ట్ చేస్తానన్నమాట. మనకి ఇలా గ్రో చేసుకోవచ్చు. నేను ఈ పక్కన ఉన్న మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా అట్లాగే బాగా ఎక్కువగా చేశాను. లాస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అంటే డిసెంబరు ఆ టైంలో పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే కనుక మీరు తెలిసిపోతుంది. అంతా గ్రీన్గా ఉన్న గార్డెను ఈ పక్కన మనీ ప్లాంట్ గార్డెను. అస్సలు ఇప్పుడైతే ఏం చేయాలంటే అసలు ఎలా ఉందంటే అసలు ఖాళీగా అయిపోయిందనమాట. మా వాళ్ళు పిల్లలిద్దరూ అంటారనమాట, ఆమె పక్కన గార్డెన్కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉందమ్మా, బోసిగా ఉంది, ఖాళీ అయిపోయినట్టు, చాలా పెద్దగా వెడల్పుగా ఉన్నట్టు ఉంది అని. ఎందుకంటే మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ అన్నీ కిందకి దాకా వేళ్లాడేవి కదా, ఇప్పుడు అవన్నీ లేకపోయేసరికి చాలా బోసిగా ఉందన్నమాట. సో మీరు ఈ టైంలో కనుక మనీ ప్లాంట్ కట్టింగ్స్ ఏ రకంగా పెట్టుకున్నా కానీ మంచిగా గ్రో చేయొచ్చు అనమాట. మీరందరూ అంటూ ఉంటారు కదా, చాలా క్లీన్గా గార్డెన్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారని. సో చూడండి, వర్షం పడినప్పుడల్లా కూడా చాలా చండాలంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పెట్ పేరెంట్ని అండ్ ప్లాంట్ పేరెంట్ని కదా నేను. సో బయటంతా కూడా ఎప్పుడు కూడా ఎవ్రీ టైం క్లీన్గా ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా క్లీన్ చేయమన్నా చేయరు మెయిడ్స్ వాళ్ళు. సో మనం కూడా కొంచెం మనంతట మనం చేసుకుంటూ ఉండాలి. సో నేను అలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. దానివల్ల కొంచెం నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కూడా చేసుకుంటూ ఉండాలి. నాకు యాక్చువల్లీ కొంచెం అలా చేసుకోవడం కూడా చాలా ఇష్టం అనమాట. అంటే ఊరికే ఏం చేస్తాంలే అని ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండడం ఇష్టం ఉండదు. సో ఇందువల్లనే నా గార్డెను అండ్ నా ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ మఖానా చేస్తున్నాను అనమాట. మఖానా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే కనుక చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ ఇంకోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఏమి వేయక్కర్లేదు కూడా. బట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే కనుక కొంచెం మంచిది కదా ఆలివ్ ఆయిల్. సో దాని గురించి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసాను. అండ్ ఇంకోటి నేను ఆల్ పర్పస్ మసాలా చేశాను అనమాట. పుదీనా, పెప్పరు, ఇంకా కారం, ఉప్పు, కాల నమక్, జీరా పౌడర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి చేశాను అనమాట. దాని గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు చేస్తాను. ఆ మసాలా యాడ్ చేసేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ రన్ అయిన తర్వాత మనం అవి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. లేదంటే మనం ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంటిన్యూస్లీ తిప్పుతూ ఉండాలి, లేదంటే కొంచెం మాడవాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే చాలా ఈజీగా అయిపోతాయి. సో నెక్స్ట్ మనకి సీజనల్ ఫ్రూట్గా ఇక్కడ చెర్రీస్ చాలా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో నేను చెర్రీస్ అన్నిటినీ చెర్రీ జామ్ చేద్దామని చేశాను అనమాట. వీటిలో గింజలు తీసేసిన తర్వాత మనకి సరిపడంత పంచదార వేస్తే కనుక అది ప్రిజర్వ్ అవుతుంది. అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేకుండా పంచదారతో ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. మనం పచ్చళ్ళని అంటే నిమ్మకాయ ముక్కలు పచ్చడి పెట్టాలనుకోండి, దాన్ని ప్రిజర్వ్ ఎలా చేస్తాం? ఉప్పుతో ప్రిజర్వ్ చేస్తాం. సో అలాగే దీన్ని పంచదారతో ప్రిజర్వ్ చేయాలన్నమాట. సో పంచదార తగినంత యాడ్ చేసిన తర్వాత స్లోగా కుక్ అవ్వనివ్వాలి. ఈ కుక్ అయిన తర్వాత పండంతా కూడా కుక్ అయిపోయి మ్యాషీగా అయిపోతుంది. సో ఇది ఒక జామ్, మనం మిక్స్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, ఆ జామ్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. తర్వాత చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. బయట కూడా పెట్టుకోవచ్చు అండ్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోలో నేను చూపిస్తాను జామ్ ఎలా వచ్చిందన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పుల్లగా తీయగాను. సో సి విటమిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. చెర్రీస్లో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కాబట్టి తినడం మంచిది. ఇలాగే మనం స్ట్రాబెర్రీస్ కూడా చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ చాలా బాగా జామ్ చేసుకోవచ్చు. అండ్
మనం ఇట్లాంటి సి విటమిన్ ఉన్న వాటిని జామ్ చేసుకుంటే కనుక మనం కేక్స్లో స్ప్రెడ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి మిల్క్ షేక్లో అంటే మనం ఒక స్పూన్ అదేసి మిల్క్ షేక్ చేసి ఇచ్చి ఫ్లేవర్డ్ దూద్ లాగా ఫ్లేవర్డ్ మిల్క్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో నేను చెర్రీస్ని అయితే ఇలా ప్రిజర్వ్ చేసి ఉంచాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంట్లో కర్టన్స్ అన్నీ కూడా తీసేసి సోఫా కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను. రైనీ సీజన్ వస్తుంది అంటేనే మనకి కొంచెం వెదర్లో కొంచెం అదో రకమైన మాయిశ్చర్ ఉంటుందన్నమాట. సో దానివల్ల కొంచెం లైట్గా ఉన్న కర్టన్స్ అయితే బాగుంటాయి కదా అనేసి నేను ఈ కర్టన్స్ అవి చేంజ్ చేసేసాను. నేను ఇంకా నర్సరీకి వెళ్ళిన తర్వాత ఇంకా ఖాళీ అయిన పాట్స్లో మొత్తం అన్ని మొక్కలు ఫిల్ చేసిన తర్వాత గార్డెన్ టూర్ చేస్తాను. సో మీరందరూ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.